జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవత గోష్ఠికి అనేక దాసోహములతో మీ గోపీకందుల. ఈరోజు భగవద్విషయంలో భాగంగా సాంప్రదాయకులకు ఉండవలసిన లక్షణముల గురించి మరియు జీవాత్మ పరమాత్మను చేరడానికి గల అర్హతల గురించి గుంటూరు వాస్తవ్యులు శ్రీ చుండూరి శ్రీనివాస రామానుజదాస్ గారి వాక్కుల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆశపాన్వయ సంఖ్యాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఈశ్వరస్యాజుషం. కౌశికాన్వయ సంఖ్యాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యశిష్యం உடையவர்లు గురుం భజే. அழ்வாரம் பெருமனாஜீவதிருடகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருடகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. ஸ்ரீமதே రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఇచ్చేసిన భాగవతులందరికీ దాసోహం సమర్పిస్తూ పొద్దున ఏదో మాటల సందర్భంలో ఒకరోజు జనరల్ సబ్జెక్ట్ ఏదన్నా కొద్దిగా చెప్పండి అని వేరే వాళ్ళు అడగటం, దానికి సంబంధించింది ఏదైనా కొద్దిగా తెలుసుకుందాం. రేపు గోదాదేవి యొక్క అవతార రహస్యం, కాల మహిమ, మొదటి పాసరం ఏదో దాన్ని అనుభవిద్దాం. రేపు మార్గశీర్ష మాసం రాకుండా మార్గశీర్ష మాస వైభవం ఎందుకు చెప్పుకోవాలి అని ఒక ఆలోచన. జనరల్గా అసలు సాంప్రదాయంలోకి వచ్చిన తర్వాత మనం పాటించవలసిన విధులు, తెలుసుకోవలసిన విషయాలు, మనవుగా గుర్తించబడి పరమాత్మ చేత గుర్తించబడి పరమాత్మ ఈ భోగ్యంగా ఈ ఆత్మని స్వీకరించే విధముగా మనం ఏమి చేస్తే బాగుంటుంది అనేది కొద్దిగా తెలుసుకుంటే బాగుంటుందని పొద్దున ఏదో మాటల్లో చెప్పడం జరిగింది. సరే, సహజంగా ఈ లోకమంతా ఎవరికి సంబంధించింది? ఈ లోకం పెరుమాళ్ళు అంటే శ్రీమన్నారాయణ. ఈ లోకమంతా ఎవరిలో ఉంది? ఆయనే ఉంది. ఇప్పుడు ఈ శరీరంలో అనేక రకాల భాగాలు ఉంటాయి. అప్పుడు ఈ భాగాలన్నీ ఎవరి? మనయ్యనా? ఈ శరీరం ఉంది మనకి, దీంట్లో అనేక రకాల భాగాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరి? ఇందులో ఉన్న ప్రతి జీవి ఏవో ఉంటాయి కదా, లోపల అనేక రకాల జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? మనకి సంబంధించి. అట్లానే ఈ లోకమంతా పరమాత్మదైనప్పుడు లోకంలో ఉన్న జీవులందరూ ఎవరి? పరమాత్మ సంబంధం. అంటే ఆయన విష్ణు లోకం మనకైతే పరమాత్మ విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఈ లోకాలన్నీ ఎవరికి సంబంధించినవి? నారాయణకి సంబంధించినవి. అందులో ఉన్న జీవులందరూ నారాయణ స్వరూపాలే. అంటే అందరం శ్రీమన్నారాయణుడికే చెందిన వాళ్ళం, అందరము వైష్ణవులమే. మొత్తం విష్ణుమయమైనప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారు? వైష్ణవులే. మరి ప్రత్యేకంగా మనం వైష్ణవులం అని చెప్పించుకోవడం కోసం సాంప్రదాయంలోకి ఎందుకు రావాలి? మనం సమాచారం ఎందుకు చేయించుకోవాలి? మళ్ళా అందరం అందరం శ్రీ వైష్ణవుమే కదా, ఆయనలోనే ఉన్నాం. ఈ లోకమంతా ఆయనలోనే ఉంది. లోకంలో ఉన్న జీవులందరూ ఆయనలోనే ఉన్నారు. అంటే అందరం విష్ణుమయమైన వాళ్ళమే. ప్రత్యేకంగా విష్ణువు అయిపోయి విష్ణు స్వరూపమైనటువంటి మనము మళ్ళా శ్రీ వైష్ణవుని అంటూ సమాచారం చేయించుకోవడం దేనికి అని అంటే పెద్దలు చెప్తారన్నమాట. దానికి ఏదైనా మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుంటారు కదా, క్రికెట్ ఆడుతుంటారు. ఎవరో ఒకళ్ళు దాన్ని గమనిస్తారు. ఈ ఆడే తీరును బట్టి, వాడు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి ఈ అబ్బాయి ఎప్పటికైనా రాణిస్తాడు అని గుర్తించి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మంచి క్రికెట్కు సంబంధించిన స్కూల్స్ ఏ ఉంటాయి కదా, కోచింగ్ సెంటర్లో ఏ ఉంటాయి, ఆడుతుంది క్రికెట్టే, తీసుకెళ్ళింది ఎక్కడికి? ఆయన్ని క్రికెట్ స్కూల్లోకే తీసుకెళ్లారు. దేనికోసం తీసుకెళ్లారు? ఆ ఉన్న తెలిసిన విద్యని సరైన మార్గంలో పెట్టి రాణించటం కోసం. అలా గుర్తించబడ్డైనా చాలామంది ఆటగాళ్ళందరూ కూడా
అదుగో అలా అని మనమందరం శ్రీ వైష్ణవులమే. కానీ మనలో ఉన్న ఆ అర్హతో లేకపోతే అభిమానము లేకపోతే అభినవేశము పరమాత్మని చేరాలనేటువంటి కోరిక గుర్తించిన పెద్దలు ఏం చేస్తున్నారు? పెద్దలు అంటే మీ పక్కన తిరిగే కొంతమంది భాగవతులు, అలాంటి భాగవతోత్తములు ఎవరు, అమ్మ మీరు మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి ఒక ఆచార్యుని ఆశ్రయించండి, తద్వారా ఆయన చేత గుర్తించబడండి. ఇప్పుడు క్రికెట్ ఆడేవాడి టార్గెట్ ఏముంటుంది? ఏదో ఒక గేమ్లో గెలవాలి, ఒక పథకం సంపాదించాలి, దేశం గర్వమించబడే విధంగా ఉండాలి, దేశ ప్రధాని చేత గుర్తించబడాలి అని అనుకుంటాడా లేదా? అలా ఎవరో పెద్దలు మనం చూస్తారు, అమ్మ మీరు బాగున్నారమ్మా, స్వరూపధారణ బాగుంది, మంచి ప్రవర్తనతో కలిగి ఉన్నారు, ఎందుకమ్మా పరమాత్మకు దూరంగా ఉంటారు, చక్కగా సమాశ్రయం కండి, పరమాత్మకి దగ్గరగా ఉండండి అని ఏం చెప్తారు? వారు నూరిపోస్తారు అలాంటి వారు మనకి, అవునా కదా? అదిగో అలా నూరిపోయబడి మనందరం ఏదో రకంగా భాగవతుల యొక్క అభిమానాన్ని పొంది ఎలానో ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి డైరెక్ట్గా సీనియర్ వారి దగ్గరకు ఇంకో ఆచార్య పుస్తకం చేయించుకోగా ఎవరో ఒక ద్వారా తెలియబట్టేగా దీని సాంప్రదాయములు. అలా వెళ్ళిన వాళ్ళం మనందరం. మరి వెళ్ళిన మనం ఎక్కడైతే క్రికెట్ కోచింగ్ సెంటర్ మళ్ళీ గెల్లి ఆడాడు అనుకోండి, వాడు ఎట్లా రాణిస్తాడు? నాకేదో చెక్క బ్యాట్ ఉందండి నేను ఇట్లానే కొట్టుకుంటానండి అన్నాడు అనుకోండి, దేశం గౌరవించబడేటువంటి ఆటగాడుగా తయారవుతాడా? కాడు. అవుతాడా? నేను గెల్లి ఆడానంటే ఇంకేముంది ఉపయోగం? అంత గుర్తించబడిందని స్థాన పెడతానికి కదా అక్కడ తీసుకొచ్చింది వాడిని. అలానే ఒక శ్రీ వైష్ణవుడు అని వైష్ణుమూర్తి స్వరూపమైనటువంటి విష్ణులోకంలో ఉన్న మనమందరం కూడా మళ్ళా సమాసనం వాడి నేను ఇదివరకు ఎలా ఉన్నానో అలానే ఉండాను అని అంటే ఏం ఉపయోగం? అంతేనా? మనం సానపడాలా అక్కర్లేదా? దేశం గర్వవించబడేలాగా ఒక ఆటగాడు ఎలా తయారయ్యాడో, కావాలని అనుకుంటాడో, మనం కూడా పరమాత్మ చేత గుర్తించబడాలి అనేటువంటి విధానంలో మనం వెళ్ళాలే. కానీ నాకేం అక్కర్లేదండి, నేను అట్లానే రోడ్డు మీద ఆడుకుంటానంటే మళ్ళీ రోడ్డు మీద తిరగడమే మన పని అయిపోతుంది. ఇక చివరికి ఏం వేస్తారు? కొద్ది రోజులు చూస్తారండి, స్కూల్ నుంచి బయటికి పంపిస్తాడు, వాడు ఏం చేయాలి? రోజు మళ్ళీ రోడ్డు మీద ఆడుకుంటుంటారు. ఎవడో రోడ్డు మీద ఆడేవాళ్ళందరూ ఎట్లుంటారు? ఏదో వచ్చినట్టు కాలం కోసం గడిపేవాళ్ళే తప్పితే మంచి ఆటగాళ్ళుగా తయారు కాదు. మనం కూడా ఈ సాంప్రదాయంలోకి వచ్చి ఏదో ప్రవర్తిస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏమవుతుంది? పరమాత్మ మళ్ళీ ఆ సెంటర్లో చేరాం కదా, మనం పరమాత్మ కోచింగ్ సెంటర్లో చేరాం, మోక్షం ఇవ్వబడును అనే కోచింగ్ సెంటర్లో చేరాం మనందరం, అంతేనా? చేరాం. దానికోసమే మనం వచ్చింది. దేనికోసం వచ్చాం? పరమాత్మ చేత గుర్తించబడి మోక్షానికి ఆయన యొక్క సారూప్య సాలోక్య సామీప్య సాయుధ్యాన్ని పొందాలి అనే కోరికతోనే వచ్చింది. వచ్చి మళ్ళీ మనం మామూలుగానే ఉన్నామనుకోండి, ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ గెలిగా ఆయన పంపించినట్టు ఆ స్టూడెంట్ని తప్పించేసి బయటికి పంపించినట్టు మనల్ని కూడా మళ్ళీ ఈ లోకంలో పడేస్తుంటాడు. అది సమాసమైనప్పుడు మనం మొదటగా గుర్తించవలసిన విషయం, ఒక శ్రీ వైష్ణవుడిగా గుర్తించబడిన తర్వాత మన ప్రవర్తన ఎలాంటి ఉండాలి అంటే ఆయన మెచ్చే విధంగా ఉండాలి. అలా లేకపోతే మళ్ళీ మన బతుకు స్కూల్లో చేరితే ఎవడు ఫస్ట్ మార్క్ రాదు, చేసి ప్రయత్నం చేస్తే వస్తుందా? ఉన్న స్కూల్లో వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇస్తారా? ఏమ్మా, మీ పిల్లలందరికీ తెలిసే ఉంటుంది. 1000 మంది స్టూడెంట్ ఉంటే ఏదో గోల్డెన్ బ్యాచ్ అని ఏదో పెట్టి ఒక 30 మంది 40 మందిని తీసుకెళ్ళి ఒక సెపరేట్గా పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తుంటారు బాగా, అవునా కదా? అంతేనండి గోపి గారు? అలా ఇస్తున్నారా లేదా? అదిగో అది ఈ లోకమంతా ఒక కాలేజీ, మనల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఒక క్రీమ్ బ్యాచ్ అంటారు దాన్ని. మంచి కొద్దిగా విద్య తెలిసిన వాళ్ళు, అనుసరించేవాళ్ళు, అనుకరించేవాళ్ళు అని గుర్తించి మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఆ స్కూల్లో. మనం రేపు ఏం చేయలేదనుకోండి, తీసుకెళ్ళి మామూలు స్టూడెంట్స్లో కలిపేస్తారు. వీడందరూ మోసేవాళ్లే కానీ వాడి వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. అలా ఉండాలి మనం ఇక్కడ మోక్షం కావాలి అనే సహ ఉద్యోగులైన సహభాగవతుల చేత చేరి ఆ మోక్షానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవటానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనే స్కూల్లోకి చేరి మనకింతకుముందు తెలిసిన విష్ణు భక్తిని పరిపూర్ణంగా పెంపొందించుకొని దాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకొని పరిపూర్ణంగా అనుసరించటమో అనుకరించటమో ఏదో ఒకటి అనుసరించి కొంతమంది, అనుకరించి కొంతమంది ఉజ్జీవించబడ్డారు మన వాళ్ళల్లో పెద్దవాళ్ళందరూ కూడా. అదిగో గోదాదేవి ఏం చేసింది? అనుకరించింది. పెద్దలు కొంతమంది అనుసరించారు, అలా ఉజ్జీవించారు. అట్లా అలా మనం కూడా ఏంటి ఏదో ఒకటి చేయాలి.
అలా చేయకపోతే మనం ఉపయోగం లేదు. అదిగో దీనికోసం మనం వచ్చిన మన అందరం కూడా ప్రవర్తనని మార్చుకోకపోతే పరమాత్మ స్వీకరించరు. పరమాత్మ ఎప్పుడైనా ఒక చోట ఆవిర్భావం జరగాలి అన్నా, ఒకళ్ళని స్వీకరించాలి అన్నా పవిత్రత ఉంటేనే స్వీకరిస్తాడు. ఎక్కడికన్నా రావాలన్నా సరే పవిత్రత ఉంటేనే వస్తాడు. దానికి మన పెద్దలు 2 ఉదాహరణలు చెప్తారు. రామాయణ కాలంలో రామచంద్రమూర్తి పరిపాలన చేయటానికని పట్టాభిషేకం అని చెప్పి దశరథుడు ముహూర్తం నిర్ణయించారు. కానీ అయిందా? ఎందుకని కాలేదు? అదేదో వనవాసం అదంతా కాదు అసలు. ఇప్పుడు దశరథ మహాత్ముడికి 375 మంది భార్యలు, ఆయనకి 376 మంది అని చెప్తారు. 376 మంది భార్యలు. ఒకరోజు ఒక భార్య ఇంట్లో, తర్వాత మన సంవత్సరం తర్వాత ఆ భార్య దగ్గరికి వస్తారు వారు. అలా సంవత్సరం పాటు ప్రతి సంవత్సరానికి ఒక పెళ్లి లెక్కన చేసుకున్నారు ఆయన. ఎందుకోసం అంటే మన పరశురాములు వారికి భయపడి కన్యరికంగా కనుక ఉంటే, అంటే కొత్తగా పెళ్ళిన వాళ్ళైతే ఒక సంవత్సరం వరకు ఆయన సంహరించాడు అనమాట. అందుకని ప్రతి సంవత్సరం ఒకరిని పెళ్లి చేసుకునేవాడు ఆయనకి భయపడి. అలా 376 మంది భార్యలతో రమించినటువంటి వాడు, అనేక మంది సంగమం ఉన్నటువంటి దశరథ మహాత్ముడికి అక్కడేమో ఆయన అనేక మంది స్త్రీలతో ఉన్నటువంటి వాడు. ఈయన ఏకపత్ని. ఇప్పుడు పెద్దలు మనకు వచ్చినప్పుడు కుర్చీలో కూర్చోబెడతామా? ఏమేస్తాం దాంట్లో? ఆసనం కొత్తది వేస్తామా, పాత వేస్తామా? ఎందుకని మరి ఆ కుర్చీకి ఏమన్నా ఉంటుందా? జ్ఞానం ఉందా? కానీ ఎందుకు వేస్తాం వస్త్రం? ఏమో, ఎవరన్నా దాంట్లో కూర్చున్నటువంటి వాడి వాసనలు ఏమన్నా దాంట్లో ఉంటే వారికి అవి అంటకూడదు. మన సంసారం, బ్రహ్మచారులు వస్తున్నారు మనకి, ఎవరు అయ్యి మన పెద్దలు వచ్చేవాళ్ళు అందరూ అంతే కదా. సంసారంలో ఉన్నా కూడా వాటి రుచులు పట్టకుండా ఉన్నటువంటి వారు అనమాట మన పూర్వాచార్యులు కానీ ఎవరైనా పెద్దలందరూ కూడా. అలా ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు ఒక కొత్త వస్త్రాన్ని దాంట్లో వేసి వేయించేయండి అంటాం, ఎందుకంటే ఆ వాసన పట్టకుండా. మరి అలాంటి ఇక్కడ ఉన్నట్టు మనకే ఇంత ఇది ఉంటే, ఏకపత్ని వృతుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ దశరథుడు 376 మంది భార్యలతో రమించి కూర్చున్నటువంటి కుర్చీలో ఆయన కూర్చుంటాడా? కూర్చోడు. మరి ఇప్పుడు ఏం కావాలి ఆ కుర్చీకి? నాన్నగారండి మీరు 376 మందితో తిరిగారండి, నేను కూర్చోనండి అంటే ఎట్లుంటుంది నాన్నగారికి? అందుకని ఏదో నెపం పెట్టుకుని వెళ్ళాడు. మరి ఇప్పుడు అది పవిత్రం కావాలా? మరి దాన్ని ఎవరు పవిత్రం చేయాలా? రేపు కుర్చీ మీద కాసి నీళ్ళు తీసుకొచ్చి వెళ్ళారనుకోండి, ఎట్లుంటుంది అది? తండ్రిని అవమానించినట్టు అవుతుంది. అందుకని ఏం చేశారు? పాదుకులంటే ఎవరు? పాదుకులంటే ఎవరు మనకి? మన భాషలో మనకి లక్ష్మణుడు కాదు, ఆదిశేషుడు. ఆయన ఏమంటారు? పాదుకైనా, ఛత్రమైన, చామరమైన అన్ని సేవలు నేనే చేస్తాను అని పాదుకులని ఆదిశేషుడుగా చెప్తారన్నమాట. అదిగో ఆ ఆదిశేషుని నా కుర్చీలో పెట్టి 14 సంవత్సరాలు పవిత్రమైతే కానీ వచ్చి కూర్చున్నారు ఆయన దాంట్లో. పవిత్రత ఉంటేనే పరమాత్మ వస్తారు. మళ్ళా అదే శ్రీకృష్ణుడు జన్మస్థానానికి వచ్చేటప్పటికి ఎన్ని గర్భాలు వెళ్ళిపోయినాయి కృష్ణ పరమాత్మకు? ముందు ఆమెకి 7 గర్భాలు వెళ్ళిపోయాయి, 6 గర్భాలు వెళ్ళిపోయినాయి. 6 గర్భాలు ఏమైపోయినాయి? పుట్టంగానే. అంటే పుట్టంగానే చనిపోయారంటే వారికి ఏదన్నా పూర్వజన్మ అసుకృతాలు ఉంటేనా, లేకపోతే సుకృతం ఉంటే పోతారా? ఏదో ఉన్నాయి కొద్దిగా వారికి. ఇన్ని రోజులు గర్భవాసము, ఇన్ని రోజులు జన్మనే ఏదో ఉంది వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మ దగ్గర శాపం పొందినటువంటి వాళ్ళు. సో శాపం పొందారు అంటే ఏమైందంటే కొద్దిగా ఏదో ఉన్నతి దోషం ఉన్నది అని. మరి ఇప్పుడు 6 దోషం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే ఈయన ఎట్లా వస్తాడు? మళ్ళా రాడు. పవిత్రత కావాలి. మళ్ళా పవిత్రత కావాలంటే ఎవరు కావాలి? అదిగో ఆదిశేషులు వారు రావాలి. అందుకని ఆయన ఏం చేశాడు? 7వ జన్మగా బలరాముడుగా వచ్చి శుద్ధి అయితేనే కానీ మళ్ళా పరమాత్మ ఆవిర్భావం జరిగింది. దీన్ని బట్టి ఏమవుతుంది? పవిత్రత ఉంటేనే పరమాత్మ ఆవిర్భావం కానీ పరమాత్మ పొందటం కానీ జరుగుతుంది. మన ఇంట్లో పెరుమాళ్ళు వచ్చి వేం చేయాలన్నా, మనల్ని పరమాత్మ వచ్చి తీసుకు వెళ్ళాలన్నా మన దగ్గర ఏం ఉండాలి? ఆ పవిత్రత ఉండాలి. పవిత్రత అంటే ఇక్కడ మనస, వాచ, కర్మణ 3 రకాలుగా పవిత్రత ఉండాలి. అదిగో అలా శ్రీ వైష్ణవులుగా సాంప్రదాయంలోకి వచ్చిన మనము ఈ పవిత్రత లేకపోతే పరమాత్మ మనని ఒక భోగ్యమైన అన్నంగా స్వీకరించరు అని చెప్తారనమాట. నేనేదో కైంకర్యం చేసేస్తున్నానండి, కానీ పవిత్రత ఉందా?
పరమాత్మ వైభవాన్ని తలుచుకుంటుంటే ఎలా ఉండాలి మన ఒళ్ళు? గగురుపాటు ఉన్నారు. ఆయన చెప్తుంటారు, పరమాత్మను తలుచుకుంటే మేము ఒకసారి నాదం చేస్తున్నప్పుడు మా ఒళ్ళు తప్పించిపోతుందని అని అన్నారు. పోయినసారి మేము వారితో తిరుమలలో మాట్లాడినప్పుడు పొద్దున వారు అన్నారు, నేను తిరుమల ఆళ్వారిని తలుచుకోగా నాకు ఎంటుకలు రోమాలు నిక్కబొడుచుకుంటాయని. ఆ పెద్దలైనటువంటి వాళ్ళకి పరమాత్మ వైభవాన్ని తలుచుకుంటే, ఆళ్వారు ఆచార్య యొక్క శ్రీ సూక్తుని తలుచుకుంటుంటే కళ్ళమ్మట నీళ్లు వలవల కారిపోతాయి. అది పరమాత్మని అనుభవించడం అంటే. అలా అనుభవించడం అంటే ఏం కావాలి మనకి? జ్ఞానం ఉండాల. లేకపోతే మనం ఏమి తప్పించలేం. కైంకర్యం చేస్తాం, కైంకర్యం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, దానివల్ల మనకి మోక్షం రాదు. మోక్షం వల్ల ఇందా పొద్దున అనుకున్నాం కదా, పరభక్తి, పరజ్ఞానభక్తి, పరమాభక్తి అని అంటారు. 3 భక్తుల స్థాయి, నీ స్థాయిని బట్టి అక్కడ వస్తుందన్నమాట మోక్షం అనేది. మీకు ఏంటనేది సారూప్యం వస్తే మనకేం ఉపయోగం లేదు. మనందరం సారూప్యం కలిగిన వాళ్ళు. ఎవరితో పోల్చుకుంటే భారతదేశంలో చూసుకుంటే అందరం మనుషులమైనా అందరికి ఒకటే రూపం ఉందా? రకరకాల రూపాలు ఉన్నాయి ఇక్కడ. ఒక కవళికలు మార్పే కానీ 2 చేతులు 2 కాళ్ళు 2 కళ్ళు 2 అన్నీ ఒకటేనా? సారూప్యం అంటే అదేనా? కాకపోతే మొహం తేడా ఉంది. అక్కడేమో మొహం ఒకటే రకంగా ఉంటుంది, అంతే తేడా. అన్ని 4 చేతులు 2 కాళ్ళు కళ్ళు ముక్కు అన్నీ సేమ్. అక్కడ ఒక మొహం అందరికీ ఒకే రకం ఉంటుంది. మన అందరం ఇక్కడే ఉన్నాం, కానీ ఈ దేశానికి పెద్ద ఆయన ఎవరో ఒక ఆయన అక్కడెక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాం. ఆయన ఎప్పుడైనా వెళ్ళి చూసామా? మనం రాష్ట్రపతి భవనం ఎవరైనా వెళ్ళామా? ఎవరైనా చూసామా? ఉపయోగం ఏంటి? ఈ లోకంలోనే ఉన్నాం, అక్కడ కూడా అంతే. సారూప్యం ఉంది, ఆ లోకంలోనే ఉంటాం, ఏం ఉపయోగం లేదు. ఆయన ఎక్కడో మనం ఎక్కడో, అందులో దీనికంటే 3 రెట్లు పెద్దది అక్కడ. ఏం ఉపయోగం అక్కడ ఉండే? సాలోక్యంలో ఉన్నా ఉపయోగం లేదు, సారూప్యం ఉన్నా ఉపయోగం లేదు. సామీప్యం అన్నా ఉండాలి, కాకపోతే సాయుధ్యం మంచి ఉత్తమమైనది. సామీప్యం అన్నా పర్వాలేదు, కనీసం అక్కడ కూర్చుంటే ఇక్కడ ఇప్పుడు వారు అక్కడ కూర్చొని సేవకాలను చేస్తుంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వారికి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, వీరికి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, కనీసం దగ్గరలో ఉంటాం కాబట్టి. లేదా చూసి ఏమో బాగున్నామని పలకరిస్తారు పెద్దలు. సారూప్యం సాలోక్యం ఉపయోగం లేదు మనకి. సామీప్యమో సాయుధ్యమో ఉండాలి. అది రావాలంటే మనం ఎంత పరిపూర్ణత కలిగి ఉండాలి? అదిగో అలా ఉండాలి అని సాధించాలి. మనం ఏం కావాలయ్యా మనం అడిగితే సాయుధ్యం కావాలి అని కోరుకోమన్నారు. సారూప్య సాలుక్య సామీప్య సాయుధ్య అని 4 ఏది కావాలి నీకు? నాకు సాయుధ్యమే కావాలి. ఎందుకని? సాయుధ్యం అంటే ఏంటి? అక్కడ ఆయనకి పక్కనగా ఉంటాం. ఆయనకి పక్కనగా ఉండడం అంటే ఆయన రూపం కలిగి ఆటోమేటిక్గా ఉంటాం కదా. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒకటే రూపం కాబట్టి ఆ రూపంలో ఉన్నాం. ఆయన పక్కన ఉన్నామంటే ఆయన లోకంలో ఉన్నట్టేగా, ఆయన పక్కనే ఉంటే ఆయన సమీపంగా ఉన్నట్టేగా. సాయుధ్యం అంటే అదనమాట. అది ఒక్కడు కోరుకో నీకు అన్నీ వస్తాయి అంటారు. మరి ఆ ఒక్కడి కోరుకోవాలి అంటే మన దగ్గర ఎంత పరిపూర్ణమైనటువంటి ప్రేమ భక్తితో కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అదిగో భక్తి అంటే అదనమాట. దర్శనం పరభక్తిశాత్ పరజ్ఞానంతు సంగమ పునర్విశ్లేషు భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అంటారనమాట పెద్దలు. అంటే పరమాత్మను దర్శించుకోవటం అనేది పరభక్తి. దర్శనం ఎప్పుడు చూస్తాం మనం? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి శ్రీరంగానికి ఇన్ని రోజులు కష్టపడి వచ్చి ఇల్లు వాకిలు భార్య బిడ్డలు ఆస్తులు అంతస్తులు అన్నీ వదిలేసి ఇంట్లో చక్కగా ఏసీ వేసుకొని పెద్ద పెద్ద బెడ్ల మీద పడుకునేవాళ్ళం. ఇక్కడ వచ్చి చాప మీద పడుకొని పెట్టిన ఆహారాన్ని తిని మన కోరికలను చంపుకొని ఎలా కావాలంటే అలా ఉంటున్నాము. చెప్పులు లేకుండా చెప్పులు వేసుకొని నిలబడి తోయించుకొని పరిగెత్తుకొని తిట్టించుకొని అరిపించుకొని ఉంటున్నామంటే ఎందుకు ఉంటున్నాం మనం? ప్రేమ, ఆయన మీద ఒక ప్రేమ. భర్తని ప్రేమించామనుకోండి, తిట్టినా కొట్టినా పడే ఉంటాం కదా. ఎందుకని? ఆయన మీద ఏదో ప్రేమ, కానీ వాళ్ళు కాదు రేపు మారుతారనే ప్రేమతో. అలా ప్రేమ ఉంటేనే దర్శనం కలుగుద్ది అనమాట. దర్శనం పరభక్తి శాత్ అంటే దర్శనం చేయంగా నాకు పరభక్తి ఉందంటే కాదు. దర్శనం ఎప్పుడు జరుగుద్ది మనకి? భక్తి ప్రేమ ఉంటేనే పరిపూర్ణమైన మనకి ఆయన అనుభవించాలి చూడాలి అనేటువంటి ప్రేమ కొద్ది బాగా ఎక్కువ ఉందనుకోండి, ఆయన మీద ప్రేమ కలుగుద్ది. ఆ ప్రేమ దర్శనంగా చూపిస్తుంది. అది దర్శనం పరభక్తి శాత్ అంటారు. పరజ్ఞానంతు సంగమ అంటారు. పరజ్ఞాన భక్తి అంటారు సంగమం. ఇక ఆ చూసిన పరమాత్మతో ఆయనతో కూర్చోవాలని, ఆయనతో ఆడుకోవాలని, ఆయనతో పాడుకోవాలని, ఆయన ఆలింగనం పొందాలి అని చెప్పి ఆయన బిడ్డగా ఊహించుకుంటూనో, తండ్రిగా ఊహించుకుంటూనో, స్నేహితుడిగా ఊహించుకుంటూనో, ఏదో రకంగా ఆయన ఊహించుకుంటూ ఆయనతో కాలం గడపాలి అనిపిస్తుంది అనమాట. అది సంగమం అంటే. పరజ్ఞాన భక్తి అంటే అదనమాట. ఆయనతో సంగమం, ఏదో రకంగా ఆయన పక్కన ఉండాలి. మనం ఆడుతూనో పాడుతూనో స్నేహితుడిగానో ఏదో రకంగా, ఒక భార్యగా కావచ్చు, ఒక బిడ్డగా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు, ఒక స్నేహితుడిగా కావచ్చు, ఏదో రకంగా ఆయనతో కలిసి ఉండాలి అనేటువంటి కోరిక బాగా కలిగి తప్పిస్తూ ఉండటం అంటారన్నమాట సంగమం. అది ఎప్పుడైతే మీకు జరుగుతుందో మీతో కలిసి తిరుగుతుంటాడు పరమాత్మ, మీతో పాటు కలిసి తిరుగుతుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. పెద్దలు చెప్తుంటారు, ఏమండి
ఇద్దరు మనదాకా వెళ్తుంటే మన పక్కన 2 కాళ్ళు పడతాయంట ముద్దర్లు. మనతో పాటు పరమాత్మ నడుస్తుంటారంట. మనకి ఏదన్నా బాధ రాగానే ఆ పక్కన 2 కాళ్ళు కనిపించవంట. అదేంటయ్యా స్వామి, నేను బాగానే ఉన్నప్పుడు నా పక్కనే నడిచావు, నా బాధలు రాగానే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అంటే, ఒక పిచ్చివాడా, ఈ పాదాలు పడుతున్నాయి, నీది కాదురా, అది నాదిరా, నేను ఎత్తుకొని నేను తిప్పుతున్నాను రా, లేకపోతే ఆ బాధ అనక నీకనక తెలిసినట్టు ఈ పాటికి ఇప్పటికే చనిపోయాడు నువ్వు, నీకు ఆ శక్తిని ఇచ్చింది నేను, నిన్ను ఎత్తుకొని వెళ్తాను బట్టి ఆ పాదాలు నాయి రాయి, నీ కాదురా అని చెప్తారు పెద్దలు. అదిగో అలా మనకి తెలుస్తుంది అనమాట. మనకి బాధ్యతలు భయాలు అన్నీ ఉంటాయి, కానీ భరించగలిగినటువంటి శక్తిని ఇస్తాడు పరమాత్మ మనకి. అది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో గొప్పతనం. అలాంటి బరువు బాధ్యతలు మనల్ని తీర్చేటువంటి శక్తిగా మన పక్కనే ఉంటారు పెరుమాళ్ళు. సంగం ఇస్తారనమాట మనతో పాటు. అదిగో అలాంటి సంగమం కలగాలి మనకి వారితో. అది పరజ్ఞాన భక్తి అంటారు. ఇక పరమాభక్తి ఉన్నారు. విశ్లేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతే అంటారు అనమాట. అంటే అలా ఉన్న మనిషి ఒక్కసారి మాయమైపోతుంటాడు. ఇక మనకి కళ్ళు ఏడుపు పట్టుకోలేను. భర్తని బాగా ప్రేమించి ఒక 2 రోజులు ఎక్కడికైనా ఊరికి వెళ్ళి వస్తానని అంటే భర్త వెళ్ళనియండి, భార్య వెళ్ళనియండి. అత్తగారింటికి వెళ్ళి వస్తానని 2 రోజులు అంటే భర్త కూడా పాపం బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్బా 2 రోజులు నేను వదిలి ఉండాలా అని అడిగేవాళ్ళు ఉంటారు. అలా భర్త ఎక్కడికైనా 2 రోజులు వెళ్తాంటే, ఏమండి మిమ్మల్ని వదిలి 2 రోజులు ఉండాలా, ఈ లోపల మిమ్మల్ని విడిచి ఉండలేక నేను ఎక్కడో పుట్టింటికి వెళ్తాను అని కొద్దిగా పెద్దోళ్ళు అయిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళి వస్తాను ఇది అంటుంటారు చూసారా. అలా అనుకుంటాం కదా, ఉండలేని పరిస్థితి అనమాట. అలా పరమాత్మ ఒక పెంట కనిపించకపోయినా, ఆయన నామజపాన్ని తలుచుకోకపోయినా, ఆయన మన కళ్ళ ముందు సాక్షాత్కరించినా కనిపించకపోతే మనం ఏమవుతుంది, మనకి ఒళ్ళు బాధపడిపోతుంది, కళ్ళమ్మ నీళ్లు కారిపోతుంటాయి. ఒకరోజు ఒక పరమాత్మ సంబంధించిన విషయాలు వినకపోయినా, కాసేపు ఒక ప్రబంధం సేవించకపోయినా, ఒక సేవాకాలంలో పాల్గొనకపోయినా ఆ రోజు మనకి ఎంతో బాధగా ఉంటుందన్నమాట. అది విశ్లేష భీరుత్వం అంటారు. అలాంటి దశ కలగాలి మనకి. అప్పుడు మనలో పవిత్రత మొదలవుతుంది మన దగ్గర. ఆ పవిత్రత వచ్చినప్పుడు ఆయన ఆవిర్భావం మనకి బాగా చక్కగా మనల్ని స్వీకరిస్తారు అని అంటారు. దీనికోసమని మన శ్రీ స్వామివారు మనకి యతిరాజులు 2 శ్లోకాలను అనుగ్రహిస్తారు. శ్రీ వైష్ణవులు అంటే ఎలా ఉండాలి అని చెప్తూ మనకి బాహ్య చిహ్నాలు, అంతర్గత చిహ్నాలు అని చెప్పి 2 సూక్తులను మనకి అన్వయిస్తారు. ఇలా ఉండండి అయ్యా మీరు వైష్ణవులు అనేవాళ్ళు, ఇలా అనక ఉంటే మీకు పవిత్రత ఏర్పడుతుంది మీ దగ్గర అని చెప్పని చెప్తారనమాట రామాంజుల వారు. ఏకంఠ లగ్న తులసి నలినాక్షమాలా ఏ బాహుమూల పరిశిహ్నిత శంఖ చక్రా ఏవా లలాట ఫలకేల సద్ఊర్ధ్రపుండ్రా తే వైష్ణవానాం భువనమాసు పవిత్రయంతి అని మనకి బాహ్యంగా ఎలా ఉండాలో చెప్తున్నమాట. ఏ కంఠలక తులసి నలినాక్షమాల, ఎప్పుడు చూసినా మన మెడలో తులసిమాల ఉండాలి. ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాల ఏ బాహుమూల పరిశిహ్నిత శంఖ చక్రా, ఎక్కడ చూసినా మనకి 12 ఊర్ధ్రపుండాలు ధరించి, మీరు కూడా పెట్టుకుంటారు, ఇక్కడ కూడా పెట్టుకుంటుంటారు కదా. కాకపోతే మేము ఇలా స్వరూపంగా పెట్టుకుని మీరు చిన్నది పెట్టుకుంటారు, మా శ్రీమూర్తులు అలా పెట్టుకుంటారు, పురుష పొంగవులేమో ఇలా చక్కగా 12 ఊర్ధ్రపుండాలన్నీ ధరించి కనిపించాలి. ఎప్పుడు చూసినా ఏ క్షణంలో పరమాత్మ తీసుకెళ్తలేదు. కరెక్ట్గా ఆ టైంలో మన నారాయణ దూతలు వచ్చి, యమదూతలు వచ్చారనుకోండి, స్వరూపం లేదు కాబట్టి నా వాళ్ళని ఆయన తీసుకెళ్ళిపోతే ఎన్నాళ్ళు పడ్డ ప్రపన్నత్వం మనకి మాయమైపోతుంది. అందుకని ఎప్పుడూ కూడా ఏ కంఠలగ్న తులసి నలినాక్షమాలా ఏ బాహుమూల పరిశిహ్నిత శంఖ చక్రాహ ఉండాలి. ఏవా లలాట ఫలకే ఊర్ధ్రపుండా, ఇక్కడ చక్కగా ఉండాలి. తే వైష్ణవానం, అలాంటి వైష్ణవులు ఎవరున్నారో వాళ్ళు ఈ భువనాన్ని పవిత్రం చేస్తారు అని చెప్తున్నారనమాట. ఈ బాహ్య చిహ్నాలన్నీ చెప్తూ మనకి బాహ్య వ్యవహారము బాగుండాలి, అంతర్గతంగా బాగుండాలి, అంతే కదండి. పైకి నవ్వుతూ మాట్లాడి లోపల ఏదో అనవసరమైన ఆలోచన చేసామనుకోండి, ఎలా అవుతుంది అది? అట్లా బాహ్యంగా కూడా మనం చక్కగా కనిపించాలి. ఎదుటి వాళ్ళకి కనిపించినప్పుడు మనం చెప్పా కదా, జుట్టు బొట్టు కట్టు ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. జుట్టు చక్కగా ముడి వేసుకొని ఎలా ఉండాలి, కట్టు ఎలా ఉండాలి, శ్రీ వైష్ణవ కట్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు. ఎంత అందంగా ఉంటారు అమ్మగారులను చూస్తుంటే. వాళ్ళు ఎర్రగా ఉన్నారా నల్లగా ఉన్నారా కాసేపు పక్కన పెడితే ఆ కట్టు చూడంగా మన చేతులు వద్దన్నా అమ్మగారు అటు వెళ్తుంటే మనం చాలా అందంగా ఉండు కాక మనం వెళ్తుంటే పెట్టాలనిపిస్తుందా? ఎందుకని? కట్టు బొట్టు ఆ స్వరూపం. మీరు ఒకసారి స్వరూపాన్ని తీసేసి మీ మొహం అద్దంలో చూసుకోండి, మళ్ళీ మన మొహం కూడా చూడలేము, మనకే నచ్చదు. ఎమ్మట బొట్టు ఇలా పెట్టండి, ఎంత బాగుంటామో మనం. అది కట్టు, జుట్టు బొట్టు కట్టు చక్కగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ భువనాన్ని పవిత్రం చేస్తున్నారు అని మనకి చెప్తారన్నమాట. బాహ్యంగా ఇది మన పవిత్రత రావాలి, ఇది వస్తేనే వస్తుంది మనకి. ఇప్పుడు వీటిని ఏమంటారు మన మగవాళ్ళకి పెట్టుకునే, మీరు పెట్టుకునే ఉంటారు, తెలియని వాళ్ళు అయితే ఏమంటారు? నామాలు అంటారు.
నామాలు ఎందుకు వచ్చింది ఆ పేరు? దీన్ని కూడా ఇట్లా పెట్టుకుంటారు కదా, దాన్ని నామం అనరే. మరి ఇట్లా పెట్టుకున్న నామం ఎందుకంటారు, ఇట్లా పెట్టుకున్న నామం ఎందుకు అనరు? ఇట్లా పెట్టుకుంటారు కదండి, దీన్ని నామం అంటారు. ఇదని వాళ్ళు కూడా ఇట్లా 3 పెట్టి ఒక ఎరుపు ఇట్లా పెడతారు. మరి వాళ్ళు కూడా పెడతారు కానీ కొంతమంది 3 అడ్డగీతలు పెట్టి ఒక ఎరుపు ఇట్లా పెడతారు, మనం 3 ఇట్లా పెడతాం. మరి మనం నామం అని ఎందుకు అంటాం మరి అని అంటే, మనము ఈ స్వరూపాలు పెట్టుకునేటప్పుడు నామాన్ని జపిస్తూ పెట్టుకుంటాలి. ఓం ఇక్కడ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః అని 12 నామాలు తలుచుకుంటూ 12 ఊర్ధ్రపుండాలు పెట్టుకుంటాం. నామాలు తలుచుకుంటూ బొట్టు పెట్టుకుంటాం కాబట్టి దాన్ని నామాలు అన్నారు. అంతేగా నామాలు అంటే వేరే ఉద్దేశం మారిపోయింది దాన్ని పెట్టేసుకొని. ఇది కానీ నామాలు అన్నారు. మళ్ళీ వాళ్ళకి అది లేదు, అలా నామాలు పెట్టుకునేది లేదు వాళ్ళకి చెప్పేది. మనకున్నది ఆ ధారణ. 12 ఊర్ధ్రపుండాలకి 12 నామాలు ఇచ్చుకొని మనకి చెప్పారు. మనం ఏ పని చేస్తున్నా ఫస్ట్ అనే మాట ఏంటి? కేశవాయ నమః. అదిగో ఇక్కడ ఉంటుంది అన్నమాట, కేశవాయ నమః అనేది. అందుకని ఆ శిరస్సు మీద ఉంటారు కాబట్టి ఆయన తలుచుకొని మనం చేస్తామన్నమాట. ఏ పూజ చేసినా, ఏ ఉత్సవం చేసినా కూడా కేశవాయ నమః అని చేస్తారనమాట. అదిగో అలాంటి బాహ్య చిహ్నాలు మనకు చెప్పారు మనకి రామానుజుల వారు. అంతర్గతంగా మనకి కూడా మళ్ళీ కొన్ని చెప్పారన్నమాట. నచలతి నిజవర్ణ ధర్మతోయ సమమతి ఆశ్మహృత్ విపక్షపత్యే నచలతి నహరతి నహంతి కించిత్ ఉచ్చేహి సమమతి ఆత్మసుహృత్ విపక్ష కాదు శితమనసం తమవేహి విష్ణు భక్తం అని చెప్తారన్నమాట. నచలతి నిజవర్ణ ధర్మతోయ. నాయన నీ ధర్మం ఏదైతే ఉందో, వర్ణ ఆశ్రమ ధర్మాలు అని ఉన్నాయి మనకి. వర్ణాలు 4 రకాలు, ఆశ్రమాలు 4 రకాలు. వర్ణాలు అంటే మీకు తెలిసిందే, మీకు క్షత్రియ ఉన్నాయి కదా. ఆ 4 ఆశ్రమాలకు వర్ణాలకు తగ్గట్టు ఏవో ధర్మాలు ఉంటాయి. వీళ్ళు పాలించాలి, వీళ్ళేమో విషయాలు బోధన చేయాలి, వీళ్ళు వ్యాపారం చేయాలి, వీళ్ళు కైంకర్యం చేస్తూ ఉండాలని ఏదో చెప్పారు కదా మనకి పెద్దలు. అదిగో నీ ధర్మం పోని అది మార్పు చెందిన ఈ కాలంలో వీళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కాలం మారింది కానీ ఏదో పెద్దల ద్వారా వచ్చిన నీకు అనేది ఏదో ఒకటి ఉన్నది. దాన్ని నచలతి నిజవర్ణ ధర్మతో ఇక ఆ నీ వర్ణధర్మానికి తగ్గట్టుగా ఏమైతే ఉన్నాయో దాన్ని తప్పమాక చక్కగా చెయ్యొద్దని చెప్పలేదు. సమమతికి ఆత్మసుహృత్ విపక్షపక్షే. నిన్ను ప్రేమించే వాళ్ళైనా నిన్న ప్రేమించిన వాళ్ళైనా సమమతికి సమంగా చూడు. ఎందుకంటే సమంగా చూడకపోతే మనకు ఉద్రేకాలు. రేపు పొద్దున్నే మనకు తగనోడు వచ్చానుకోండి, ఏం వచ్చిందండి అని పళ్ళు బిగబెట్టేస్తాం. పళ్ళు బిగబెట్టంగానే ఏమవుతుంది? కామాలు క్రోధాలు అయిపోతాయి. ఆ క్రోధనంగానే అక్కలేని విషయాలు ఆమె గురించి 4 చెప్పాలనిపిస్తుంది. మాకైనా ఇక్కడ ఆమె ఈమె ఈయన అంటున్నా అంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇవన్నీ కామనే. అంతేగాని ఆడవాళ్ళకే కాదు ఇవన్నీ. మాకు కూడా ఎవరన్నా గెట్టనోడు వస్తే వాడి గురించి 4 మాటలు పక్కనోడు చెబుతాం అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అది మీకైనా మాకైనా ఎక్కువగా అనిపిస్తూనే ఉంటుంది. అదిగో అలా ఉండకండి. అది వచ్చిందంటే మనకి ఎమ్మటి ఎన్ని క్రోధాలు, మమకారాలు, అహంకారాలు మొత్తం మొదలైతాయి. అందుకని నాయన అందరినీ ఒకే రకంగా చూడండి. సమమతికి ఆత్మసుహృత్ విపక్షపక్షే అని చెప్తారన్నమాట. తర్వాత శితమనసం నచలతి నిజవర్ణతో ధర్మతోయ సమమతి ఆత్మసుహృత్ విపక్షపక్షే నహరతి నహంతి కించిత్ ఉచ్చేయి. ఎదుటి వాళ్ళకి సంబంధించింది ఏది కూడా నువ్వు అనవసరంగా అన్యాయంగా స్వీకరించకు. అయిపోయింది. ఆ ఒక్క మాట అన్నీ వస్తాయి. ఆత్మ ఎవరిది? శ్రీమన్నారాయణచింది. పక్కన వాళ్ళది అనుకున్నాం అనుకోండి, ద్రోహం చేసినట్టేనా? ఇంకేదైనా ఇంక దాంట్లో పెట్టుకోండి. ఇక డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, ఎవరికో దక్కే గౌరవం మనం పొందాలనుకున్నాం అనుకోండి. ఇదంతా నేను చెప్పేసి ఇదంతా నేను పుస్తకంలో చూసి నేర్చుకున్నానండి, నాకెవరు చెప్పింది కాదండి అని చెప్పాను అనుకోండి, ఆచార్యుల వారికి నేను మా ఉడైవర్ స్వామి వారికి ద్రోహం చేసినాం. అయితే లేకపోతే ఇలాంటి పెద్దలు ఎప్పుడైనా చెప్పినప్పుడు, ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మాటలు ఏమైనా విన్నున్నాయి, అదిగో మా పెద్దలు విన్నామండి, మేము ఆ కాలంతో 4 పెద్దలతో కలిసి నడిచామండి, వారు చెప్పిన మాటలు మేము మీకు చెబుతున్నామండి అని చెప్పాలే. కానీ ఇదంతా నాకు ఏదో పుస్తకాలు కొనుక్కొని చదువుకొని నేను అర్థం చేసుకొని పెరుమాళ్ నాకు ఆవాహనం అయిపోయి నేను తెలుసుకున్నానని అన్నాను అనుకోండి, అయిపోయాయి. అంటే ఎవరికో దక్కాల్సిన కీర్తిని మనం, అలానే ఎవరికో దక్కాల్సిన డబ్బుని, ఎవరికో దక్కాల్సిన వేటినో మనం తీసుకోవాలి అనుకున్నామంటే అది తప్పైపోయింది. అలా చెయ్యకండి. శితమనసం తమవేహి విష్ణు భక్తం. విష్ణు భక్తులు ఎలా ఉంటారో తెలుసా స్వామి? తెల్లటి మనస్సు కలిగి ఉంటారు స్వామి అని చెప్తారు మన రామానుజులు. అంత కాన్ఫిడెన్స్ మన మీద వారికి. అదిగో అలా ఉండాలి. చక్కటి
చక్కటి మనసు. మనల్ని చూడంగానే చూడండి, కొంతమందిని వైష్ణవులు చూడంగానే మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అని అంటారు చూడండి. వాళ్ళని చూస్తే ఒక్కసారి స్నేహం చెయ్యాలని, వాళ్ళతో కాసేపు గడపాలని, కాసేపు మాట్లాడాలని అలాంటి మనసు వస్తుంది చూసారు మనకు. వాళ్ళని చూడంగానే వాళ్ళని చూస్తుంటే నాయన ఈయనతో వద్దు, లేకపోతే ఈయనతో వద్దురా, మనం కొద్దిగా దూరంగా ఉంటే మంచిది అనిపించింది అనుకోండి, అట్లాంటి తెల్లటి మనసు కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా. స్వచ్ఛమైన మనసు, తెలుపు అంటే స్వచ్ఛానికి ఉదాహరణగా చెప్పేదనమాట. అలాంటి స్వచ్ఛమైన మనసు కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు పవిత్రత ఏర్పడుతుంది మనకి. ఎప్పుడైతే పవిత్రత ఏర్పడుతుందో పరమాత్మ యొక్క ఆవిర్భావం మనలో జరుగుతుంది. ఎప్పుడైతే ఆవిర్భావం జరుగుతుందో లోపల అంతర్మదనం మొదలవుతుంది. ఎప్పుడైతే అంతర్మదనం మొదలవుతుందో పరమాత్మతో రమించేటువంటి కాలం పెరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా 3 అవస్థలు ఉంటాయి మనకి. ఏమంటారు వాటిని? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అంటారు. ఎందుకు వస్తే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. మీరు కాసేపు నిద్ర పట్టంగానే కాసేపు ఏముంటుంది? జాగ్రత్త అవస్థ. మన ముందు ఎవరో తిరుగుతున్నా, ఏంటి తిరుగుతున్నారు, కాసేపు లైట్లు ఆపండి, నిద్రపోతుంటాము కానీ తెలుస్తుంటాయి. తర్వాత కాసేపటికి స్వప్నం వస్తుంది మనకి, కళలు వస్తాయి. ఎన్నో పొద్దున్న నుంచి ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. ఆ పనులన్నీ కలిపి ఈ మనసు అనేది ఉంది చూసారా, ఒకటి మంచి ఒక కథల్లేస్తుంది. ఎన్ని మనుషుల్ని, జరిగిన ఉత్సవాలని, జరిగిన సంభాషణని, చూసిన దృశ్యాలని, వీటన్నిటిని పట్టుకొని ఒక మంచి కథ అల్లుద్ది అనమాట. అల్లి మన మైండ్లో స్వప్నంలో స్క్రీన్ ప్లే చేస్తుంది. అది పెద్ద రచయిత అనమాట ఇది లోపల. మీరు గమనించండి ఎప్పుడైనా. అది స్వప్నావస్థ ఉంటుంది అందరికీ కూడా. అప్పుడు మనకి తెలుస్తుంటుంది. జాగ్రత్త అవస్థలో లాగా మెలకువ ఉండదు కానీ మనకి తెలుస్తుంది. సంతోషిస్తాం, నవ్వుతాం, ఏడుస్తాం, ఒకసారి పులి వచ్చి మీద అని ఇట్లా వస్తే చూస్తే లేదు అమ్మయ్యా అని మళ్ళీ పడుకుంటాం. ఆ స్వప్నంలో మనకి ఫీలింగ్స్ కలుగుతాయి. ఏడుస్తున్నాము, నవ్వుతాము, కేకలు పెడతాము, ఒకసారి పెద్దగా కలవరిస్తుంటారంటారు చూసారా. అంటే ఆ స్వప్నంలో అన్నీ అనుభవిస్తుంటారు అనమాట. అంటే అది కూడా ఎందుకు వస్తాయని మన పెద్దలు చెప్తారు. ఎన్నో పాపాలు పుణ్యాలు చేసి ఉంటాం కదా మనం, కొన్నిటికి అనుభవంగా ఇస్తారట, కొన్ని స్వప్నంగా అనుభవించి తీసేస్తారంట. ఏదో చిన్న పాపాలు చేశారనుకోండి, ఏదో వచ్చి మనం కొట్టినట్టు చూపిస్తుంది, ఆ పాపం అంతటితో పోతుంది. కొన్ని చిన్న మంచి పనులు చేసామనుకోండి, అక్కడ మంచి దృశ్యాలు చూసినట్టు చూసి ఆనందపడుతున్నట్టు ఉంటుంది మనం అక్కడ. కొన్ని అన్నీ మనకి అనుభవింప చేయాలి అని అంటే మన కురతాళ్ళు అని చెప్తారు స్వామి, ఒక రెప్పపాటు కాలంలో కొన్ని బ్రహ్మహత్య పాపాలు చేసేటువంటి పాపాలు చేస్తున్నారు ఈ జీవులు, వాళ్ళని రక్షించవయ్యా అని కంచి వదరాజస్వామి దగ్గర ప్రార్థిస్తారు మన కురతాళ్ళు వాళ్ళు. మరి అలాంటి ఒక కన్నురెప్పపాట కాలంలో అన్నీ చేస్తే బ్రహ్మహత్య పాపాలు మామూలు కాదంట. బ్రహ్మహత్య పాపాలు అంటే మళ్ళీ ఎన్ని జన్మలెత్తాలో సంబంధమే లేదు అసలు. మరి అలాంటిది మరి ఇన్ని పాపాలు చేసినప్పుడు ఇవన్నీ ఎలా పోతాయి మనకంటే, అదిగో కొన్ని స్వప్నావస్థలో తీర్చేస్తారట మనకి. సుషుప్తి అవస్థ అంటారు. అది మనకి గాఢమైన నిద్ర. లేచి ఏమండి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ అసలు ఒళ్ళు తెలియలేదండి. ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియదు, పక్కన రైలు పోయినా తెలియదు మనకి. మామూలుగా లైట్ చేసి పక్కన నడుస్తుంటేనే తెలుస్తున్నవాడికి రైలు పోయినా తెలియదు. సుషుప్తి అవస్థ అంటారు. అది రాసమాడతాడు పరమాత్మ మనతో. అప్పుడు ఈ ఆత్మ పరమాత్మ కలిపి రాసమాడతాయి. అది రాసలీల జరిగే సమయం. అది కొన్ని సెకండ్స్, కొన్ని ఎంతో చాలా తక్కువ సమయం ఉంటుందన్నమాట. అదిగో మన పరమాత్మ యొక్క ఆవిర్భావం మనలో జరిగిందనుకోండి, పరమాత్మతో రాసమాడే సమయం మనకి పెరుగుద్ది అనమాట. అంటే సుషుప్తి అవస్థ ఎక్కువగా ఉంటుంది మనకి. గాఢమైన నిద్ర ఎక్కువ పట్టి పరమాత్మతో లయమవుతాం, రాసమాడతాం అనమాట. ఈ ఆత్మ పరమాత్మతో రాసమాడుద్ది ఆ సమయాన్ని. అదిగో అలాంటి అద్భుతమైన సమయం మనకి పెరగాలి అని అంటే మనలో పవిత్రమైనటువంటి భావనలు కలగాలి, పవిత్రమైనటువంటి దిశగా మనం ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క ఆవిర్భావం మనం జరుగుతుంది. ఆపేనా స్వామి? రేపు మీరు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, మోక్షానికి వెళ్తారా? మీరే ఇంట్లో బ్లడ్ టెస్ట్ సూట్ తీసుకొని మనం చేసుకునే బ్లడ్ ఏదో చేస్తున్నాం కదా, ఇప్పుడు షుగర్ ఉందా చెక్ చేసుకోవట్లా, మనం కూడా అలా చేసుకోవచ్చు. తెలిసిపోతుందంట మనకు. ఏం చెప్తారమ్మా? నరకానికి వెళ్ళాలంటే ఉన్నాయి పెద్దలు చెప్పారమ్మా. ఇవన్నీ మనకి అన్నీ మన బతుకంతా అన్నీ చూసి చూసి మనకి ఎదురుగా చెప్పేసేసారు. చెప్పమ్మా ఏదన్నా. అత్యంత కోప కటుతాక్షవాణి దరిద్రతాచ స్వజనేషు వైరం నీచ ప్రసంగ కులహీన సేవా చిహ్నాని దేహే నరకస్థితానాం. కులహీన సేవ. నరకానికి ఎవరు వెళ్తారయ్యా? అత్యంత కోప. ఎప్పుడు చూడు ఆయన కోపమే, మాట్లాడితే ఆయన కోపంగానే సమాధానం చెప్తాడు కాబట్టి నార్మల్గా సమాధానం అయితే చెప్పడు. కోపం ఊరికనే కోపం వస్తుంది. అత్యంత కోప.
ఆయన కోపం వాళ్ళు ఉన్నదా నీకు నరకం గ్యారంటీ గ్యారంటీ. అత్యంత కోపంగా ఉన్నారా నరకం గ్యారంటీ. కటుతాక్షవాణి గట్టిగా మాట్లాడతాం, చీదరించుకున్నట్టుగా మాట్లాడతాము, అక్కర్లేని మాటలు మాట్లాడతాం. అది మళ్ళీ ఇంకోటి వస్తుంది కటువుగా చెప్తారు సమాధానం. అమ్మ కాఫీ ఇస్తున్నాయి, గంట అయిందండి పెట్టి, కాఫీ ఉన్నాయని అడిగింది, గంట అయింది పెట్టి, మీరు ఇప్పుడు దాకా రాకపోతే ఊరంతా తిరిగితే ఏం చేయాలా? గట్టిగా మాట్లాడతారు. పెట్టారమ్మ వెళ్ళండి, ఇంకా ఉన్నాయి, దేవర వారికి ఉన్నాయి, వెళ్ళండి, అమ్మగారు ఉన్నాయి. మాట చాలా శాంతంగా, చాలా నిదానంగా, ఎంత కోపం వచ్చినా తమాయించుకొని మాట్లాడేటట్టుగా ఉండగలగాలి. కటుతార్చుదాన్ని అది ఉందా నరకం. అత్యంత కోప కటుతార్చతాని దరిద్రతాచ, దరిద్రమైన ఆలోచనలు. ఏడు చూడు, కూర్చున్నామా ఏవో ఆలోచనలు వస్తాయి. ఎక్కడ కార్యక్రమం చేస్తుంటే ఈయనకి ఎంత మిగిలి ఉంటుంది ఇంట్లో, జీడిపప్పు ప్యాకెట్ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన అక్కడ పెడతాడు, ఆయన తింటాడు. ఇదే ఆలోచన. మాది తీసుకెళ్ళి వంటగదిలో ఇస్తారు. ఆలోచన మనకి. ఆ పళ్ళు 10 తెచ్చాము, 8 పంచారే, 2 ఇంకెక్కడున్నాయి. మన మనసు ఈ దిక్కుమాలిన మనసు ఎలాంటిదో తెలుసమ్మా, రోజుకి 62,000 ఆలోచనలు చేస్తుంది. 62,000 ఆలోచనలు చేస్తుంది మీకు మనసు. మీకు పొద్దున్న నుంచి మీరు 24 గంటల్లో 62,000 ఆలోచనలు చేస్తుంది. ఈ 62,000 ఆలోచనలో ఎన్ని మంచివి వస్తాయో చెడు వస్తాయో మీరు రాసుకున్నా కూడా అర్థం కాదు. అది రాయలేము. మీరు ఇట్లా రాసేటప్పుడు ఇంకో 10 ఆలోచనలు వచ్చేస్తాయి మీకు. మనం రాయలేము. ఎన్ని మంచివి ఉంటాయో ఎన్ని చెడు ఉండదు. మంచికి మంచి ఫలం పొందాల్సిందే, చెడుకు చెడు ఫలం పొందాల్సిందే. అదంటే భయం మనకి, మనసుకు వచ్చిన తిప్పలు అది. అందుకనే మన నమ్మాళ్ళ వారు ఫస్ట్ చెప్పిన మాట, మన నేను పడుండవే, ప్రేమించవే, ముందు వినవే అని బతిమలాడతారు మనస్సుని. మనస్సు అంత చండాలపతి ఇంకోటి లేదు. 62,000 ఆలోచన వేస్తాయి. 100కి 99% దాసులతో సహా 99 దరిద్రపు ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఇందులో 62,000లో మంచి ఆలోచన చాలా తక్కువ ఉంటాయి. మరి చెడు ఆలోచన చేసిన పాపం ఎలా పోవాలయ్యా? అదిగో హరినామ స్మరణే. అందుకని మనకి ద్వయమంత్రం ఇచ్చిన కారణం ఎందుకు అనుకున్నారు? మనకి ఎల్లవేళల సర్వకాల సర్వదేశ సర్వకాల సర్వావస్థలు బాత్రూంలో ఉన్నా సరే ద్వయమంత్రం చేసుకోవచ్చు. ఎందుకు? అక్కడ కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. అక్కడ కూడా ఆలోచనలు వస్తున్నాయి, మంచి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు అక్కడ కూడా వస్తూనే ఉంటాయి. ఎప్పుడు వస్తాయి? మాకు బాగా తెలిసినట్టు ఇక్కడ సత్రంలో 5గురికి ఇస్తారు రూము. 5గురు మనం కాదు, ఎవడెవడో ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత నేను బంగారు పుస్తకం అక్కడ పెట్టొచ్చాను, ఈ లోపల ఉందా లేదా, ఆమె ఏమన్నా చేసిందా, ఆడ లేకపోతే ఇప్పుడు ఎవరిని అడగాలి నేను? ఇప్పుడు ఆమెను అనుమానించాలా, బయట ఒకటి ఏమన్నా అడగాలా? వచ్చే డౌట్లన్నీ అక్కడే వస్తాయి. లేకపోతే 10 రూపాయలు పెట్టి వచ్చినా సరే ఇదే వస్తుంది. పుస్తకంలో 10 రూపాయలు పెట్టి వచ్చినా కూడా అదే ఆలోచన. అంటే మన మనసు అన్నది మీ తప్పు కాదు, అక్కడ ఆ మనసు చేసే పాడు పని అనమాట అది. 62,000 ఆలోచనలు వస్తాయి. అందుకని మంచి పనికి మంచి ఫలితం, చెడుదానికి చెడు ఫలితం. అందుకని నామస్మరణ జరుగుతూ ఉంటే మీరు ఎన్నిసార్లు నామాలు చేయగలిగితే అన్ని చెడు ఆలోచన పాపాలు పోతాయి అన్నమాట. అందుకని నిరంతరం నామస్మరణ చేయమనే కారణం అది. మన ఇంట్లో కూర్చుంటే ఎక్కడికో వస్తే తక్కువ చేస్తామని, దివ్య దేశాల్లో వస్తే కొన్ని ఫలితాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని రెట్ల ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మన బదరి వెళ్ళామనుకోండి, ఒకసారి చేస్తే, ఒకసారి నామం చేసి ఎన్నిసార్లు చేసినట్టు? అక్కడ 1000 సార్లు చేసినట్టు. అది ఘంటాకర్ణుడి యొక్క చరిత్రలో మనకు చెప్తారు. నారాయణ జపం ఎందుకు అక్కడ చేయాల్సి వచ్చింది, నరనారాయణ ఎందుకు జపం చేయాల్సి వచ్చింది అనే దానికి అక్కడ చెప్తారనమాట. ఎందుకు చేయాల్సి వచ్చింది అక్కడ వారు? అక్కడ ఒకసారి చేస్తే వాడు కోరుకున్నాడు. సహస్ర కవచుడు అని వాడనమాట. సహస్ర కవచుడు అని 1000 కవచాలు ఉంటాయి వాడికి. 1000 కవచాలతో పుడితే ఏమండి వరం కోరుకుంటాడనమాట. నాకు సహస్ర కవచాలు అంటే చావు లేకుండా కోరుకుంటే ఈయన కుదరవయ్యా అంటారు వారు. మరి ఏం కావాలంటే నాకు 1000 కవచాలు కావాలి, ఒక్కొక్క కవచం పలగాలంటే 1000 సంవత్సరాలు జపం చేయాలంటాడు. 1000 సంవత్సరాలు ఎవడు బతుకుతాడు? ఒక కవచం కలగాలంటే 1000 ఏళ్ళు అయితే 1000 అన్ని సంవత్సరాలు ఏ మనిషి బతుకుతాడు, ఏ దేవుడు బతుకుతాడు? అది చేశాడు ఆ పని. అందుకని ఏం చేస్తాడు పరమాత్మ, నీది ఇట్లా ఉందని బదరికి ఒక ఇచ్చారనమాట. ఒకసారి జపం చేస్తే 1000 సార్లు చేసినట్టు అని. అక్కడ ఆయన కూర్చొని ఒక జపం చేస్తారు, నారాయణ ఇద్దరు జపం చేస్తుంటారు. ఒక సంవత్సరం ఈయన జపం చేసే లోపల తీసుకెళ్ళి యుద్ధం చేసి ఒక కవచం పగలబట్టి ఈయన ఇంకోసారి జపం చేస్తుంటే పని ఏమంటే నరుడు లభిస్తాడు అనమాట. ఈయన జపం చేసి ఈయన పగల కొడుతుంటాడు. అట్లా 999 పగిలితే కానీ వాడికి జ్ఞానోదయం కాదు. అప్పుడు శరణ పెడతాడు, స్వామి నన్ను రక్షించవయ్యా అని కోరుకుంటాడు ఆ ఒక్క కవచంతో. సరే నాయన కరుణిస్తున్నాను పో, నన్ను వేడుకున్నావు కాబట్టి ఇస్తాను పో, మళ్ళా జన్మలో
కవచాలతో పుడతావు, అప్పుడు చూద్దానని నీ సంగతి అనుకుంటాడు. వాడే కర్ణుడుగా పుడతాడనమాట. ఆ ఒక్క కవచంతో పుడతాడు. మరి ఆ కవచంతో పుడితే అది మళ్ళీ కాలం మారిపోయింది, అది సత్యయుగం, ఇదేమో ద్వాపరం, మధ్యలో ఇంకో యుగం కూడా వెళ్ళిపోయింది, త్రేతాయుగం కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ ధర్మం 2 పాదాలే మళ్ళీ. అందుకని నేను ఇప్పుడు పోయి బదరికి వెళ్ళి సంవత్సరం పాటు చెప్పాలి అంటే ఆయన వల్ల ఏడైంది, కష్టం కదా. మళ్ళీ జపం చేయాలంటే అక్కడ నుంచి పోయి ఖాళీగా ఎక్కడ నేను అక్కడ పోయి కూర్చోడానికి. అందుకని ఏం చేస్తాడు, ఆ కర్ణుడి చేతే కవచం ఎప్పదీస్తారు. మరి జపం చేయడానికి కష్టం కదా, మరి అది తీస్తే కానీ నేను చంపడానికి కుదరదు. సహస్ర కవచుడు అంటారు. సహస్ర కవచం, ఘంటాకర్ణుడు అంటే వేరే, మా శివభక్తుడు ఘంటాకర్ణుడు, ఈయన సహస్ర కవచం. అందుకని ఈ కర్ణుడి కవచం ఇంద్రుడిని పంపించి ఆయనకు ఒక దానం అనే గుణం ఒకటి పెట్టి ఆయనకి ఆ ఇంద్రుడిని పంపించి ఆ దానగుణం చేత ఆయనకు ఒకటి తీయించి అప్పుడు వచ్చిన తర్వాత ఆయన సంహరిస్తారు అనమాట. అది కదా, ఇవన్నీ తెలియకుండా ఆయన పాపం ఏంటంటే ఇంత అన్యాయం చేశాడు మీ కృష్ణుడు అని ఇట్లాంటివన్నీ ఆలోచనలు వస్తాయి మనకి. ఇస్తారు ఆయనకి పోతన లాంటి వాడికి మోక్షం ఇయ్యంగాలైంది, ఈయన సంహరించిన వాడికి మోక్షాలు లేకుండా ఎట్లా ఉంటాయి. మనకి 2 వైకుంఠాలు ఉన్నాయి కదా, కారణ వైకుంఠం, కార్య వైకుంఠం అని. సో ఏ వైకుంఠానికి వెళ్ళవలసిన వైకుంఠానికి వెళ్తుంటారు అట్లా. అందుకని ఆయన చేత కవచం ఇప్పదించి ఆయన సంహరిస్తారనమాట అక్కడ. అదిగో అది జరిగిందనమాట. అలాంటి మనకి దరిద్రతాచ, అలాంటి చెడు ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనలు ఎప్పుడు వస్తుండాలి. మనసు చేసేదాన్ని భరిస్తూ నామజపం చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పుడు కూడా ఆ దరిద్రత. అప్పుడు ఏమైనా ఇప్పుడు ఇంకా 3 ఇంకో ఉన్నాయి. కులహీన సేవ అంటే, కులహీనుడు అంటే ఏదో కులాల గురించి అనుకోమాకండి. ఇక్కడ మన ఇంట్లోనే ఉంటాడు ఎవడన్నా, నువ్వు కుల భ్రష్టుడిరా అంటారు. అంటే ఏంటి వాడిని, ఎవరినంటాం ఆ మాట, చేయకూడని పనులు మన ఇంట్లో పుట్టి కూడా చేస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనం, కుల భ్రష్టుడిరా నువ్వు, కోపం అంటాం కదా. అదిగో అది అంటే ఎలా ఉండాలో. ఇప్పుడు మనిషిగా మనం పుట్టాము, ఆ మనిషిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించకుండా ఉన్నాడు అనుకోండి ఒకడు, అలాంటి వాడికి మన సేవ చేసి అయ్యా అత్యంత కోప కటుతాచని దరిద్రతాచ స్వజనేషు వైరం అనమాట. స్వజనేషు వైరం అయితే అక్కడ స్వజనేషు వైరం అంటే అయిన వాళ్ళతో కూడా వైరం పెట్టుకుంటారు. ఇక్కడ అయిన వాళ్ళు అంటే మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు అని అనుకోమాకండి. ఇక్కడ ఆత్మబంధువులు ఎవరైనా అయిన వాళ్ళే. మనకు అయిన వాళ్ళు అంటే ఎవరు నిజంగా, భాగవతులా బయట వాళ్ళ, భాగవతులు భాగవతోత్తములు అయిన వాళ్ళు స్వజనం అంటే మనకి. ఎందుకని వాళ్ళ దగ్గరకు ఉంటే మామూలు విషయం, దేవుడి విషయాలు వస్తాయి, కానీ బయట వాళ్ళు తిరిగి వెళ్తే విషయాలు వస్తాయి. వీళ్ళతో కూడా గొడవ పెట్టుకుంటారు. ఇక్కడ భాగవతులు అంతా కొడతారండి, గొడవలు పెట్టుకుంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇక్కడ కూడా చెప్పుకుంటారు. ఈమె అట్టాంటిదండి, ఆయన అట్టాంటి వాడండి అని చెప్పి ఇక్కడ కూడా చెప్పుకుంటారు. భాగవతుల కులంలోకి వచ్చి కూడా వీళ్ళందరూ మనమే కదా, అయినా కూడా వాళ్ళతో వైరం. నేను ఈయనతో పలక, ఈమె వేరే గ్రూప్ అండి, ఇక్కడ ఈ గోష్ఠే వేరే గ్రూప్ ఆమె, అయిపోయా. 4వ స్వామి స్వజనేశ్వరుడు, దరిద్రతాచ చెడు ఆలోచన స్వజనేషు వైరం, అయిన వాడితో గొడవ. అటు బంధువులు అనుకోండి, ఆత్మ బంధువులు అనుకోండి, శారీరక బంధువులు అనుకోండి, ఎవరు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకొని ఉంటారు. ఏమైంది, ఇలా ఏమైనా ఉంటారో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా ఇక్కడ ఎవరితో భాగవతులతో కానీ బంధువులతో కానీ మీ తప్పు లేకుండా గొడవ పెట్టుకుంటే, అర్థమైందా? అంతేనండి, వైరం పెట్టుకోకండి. వాళ్ళు ఏంటంటే దాసోహంని వచ్చేసేయండి అని అరవటం, కేకలు పెడతాం, వాళ్ళ మీద గొడవ పెట్టుకోవటం, వాళ్ళతో రేపు నుంచి కట్, మీకు మాకు గోడ కట్టేశాం, రేపు నుంచి మీరు భాగవతులని మాకు సంబంధం లేదు అనేటువంటి మాటలు. స్వజనేషులతో వైరం ఉండకూడదు ఎప్పుడు కూడా. అదిగో అలా ఉంటున్నారు. తర్వాత కులహీన సేవ, అదిగో ఎవరో చెయ్యకూడని పనులు చేస్తున్న వాళ్ళతో ఉన్నాం అనుకోండి, సాంప్రదాయంలోనే ఉంటాము, చేయకూడని పనులు చేస్తుంటారు, వాళ్ళకి మనం పోయి సేవ చేస్తాం. ఇప్పుడు ఎవరో ఒక డబ్బు ఉన్న ఆయన మన గోష్ఠిలోనే ఉంటాడు, ఒక ఎగ్జాంపుల్, ఆయన బాగా చేయకూడని పనులు చేస్తున్నాడు, కానీ ఆయనతో తిరిగితే మనకి కాఫీ ఇప్పిస్తాడు, లేకపోతే దర్శనానికి పక్క దారిలో కూడా తీసుకెళ్తాడు అని ఆయనతో స్నేహం చేస్తాం బాగా. ఏదో ఆశించి కులహీనుడైనటువంటి వాడితో కూడా మనం పొగుడుతాం, కావాలని సేవ చేస్తుంటాం. వాళ్ళకి చెయ్యకూడదు, చేశామా మనం నరకానికి, ఏం లేదు, వీటిలో ఏదున్నా నరకానికి అని చెప్పేశారు మన పెద్దలు. అత్యంత కోప కటుతాచతాని దరితాచ స్వజనేషు వైరం నీచ ప్రసంగ కులహీన సేవ చిహ్నాని దేహే
నరకస్థితానాం నీచ ప్రసంగ. ఈ ప్రసంగం ఎప్పుడు ఎలా ఉండాలి? మనం నలుగురిని చేరామంటే పరమాత్మ విషయం మాట్లాడుకోవాలి. మాట్లాడుకోలేదా ఇట్లా కూర్చొని వినండి ఎవడన్నా చెబుతుంటే మీరు మధ్యలో దూరి వాడి గురించి మనం ఎత్తిపోయటం కానీ నీచ ప్రసంగాలు అనమాట. ఇవన్నీ అక్కర్లేని కబూర్లు అంటారు చూసారా. ఇందా చెప్పాను కదా, మనం ఏ స్కూల్లోకి వచ్చాం? శ్రీ వైష్ణవ మోక్షలోకం, మోక్షమునకు వెళ్ళుటకు కావలసినటువంటి స్కూలు. మోక్షం ఇవ్వబడును, ఇక్కడ ఫస్ట్ ర్యాంకు తెప్పించబడును అనేది ఏది బోర్డుల మీద వేస్తుంటారు కదా, 1 1 1 1 1 అనేది చెప్తుంటారు చూసారా టీవీలో. అట్లా మోక్షం ఇవ్వబడు అనేటువంటి లోకం వెళ్ళాం. ఆ స్కూల్లో చేరాం మనం. ఆ స్కూల్లో చేరిన తర్వాత ఎట్టుండాలి మనం? దాని దగ్గర అక్కడ నీచ ప్రసంగం చేస్తే ఎట్టుంటుంది మనం? ఆయనే మనల్ని అయిపోయి పంపించడం కాదు, ఎక్కడికి పంపిస్తాడు? నరకం. అయ్యే బాబోయ్, అది ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీరు తప్పు చేయరు, పరిపూర్ణంగా తయారవుతారు. దీనికి ఆపోజిట్ అయిన స్వర్గం అని చెప్తారనమాట. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉండటం, మంచిగా మాట్లాడటం, ఎదుటి వాళ్ళకి చక్కటి మాటలు మాట్లాడటం. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో, భాగవతులు భక్తులు భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేవ చేయటం. అది మన బంధువులైన, శారీరక బంధమైన, ఆత్మ బంధుత్వమైన ఎవరైనా సరే. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంటే నేనేదో గొప్పవాడినేడా, నేను చెప్తే అందరూ వినేవాళ్ళు కదా అనే ఉండే అహంకారంతో ఉండకూడదు. ఎవరైనా విష్ణువు సంబంధం అన్నట్టుగా ఉండి సేవ చేస్తూ ఉండాలి. భాగవత భక్తులు ఇందులో ఎవరు మంచి వాళ్ళు ఉంటారు, ఎవరు చెడ్డ ఉంటారో తెలియదు. ఇప్పుడు మీరు 100 మంది వచ్చారు, మాకు మీకు పరిచయం, ఇందులో ఎవరు మంచి వాళ్ళో తెలియదు. రామానుజుల వారు ఏమన్నారు? రామానుజుల వారు మోక్షం అందరికీ ఇస్తానని చెప్పని శరణాగతి చేసి పరిమాణులు లీలా విభూతికి, నిత్య విభూతికి, విభవభూతి నాయకని ఆయన ఇస్తే, ఈయన కూరత్తాళ్ళ వల్ల నాకు మోక్షం వస్తుందని జెండా ఎగరేశారు, పై పంచె తీసి. ఎంత గొప్ప అండి! అలాంటి మాట అనొచ్చా వారు? కానీ ఎందుకన్నారు? తనకంటే తక్కువైనా సరే, తన శిష్యుడైనా సరే ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి. అది మనం ఎంతో తెలిసిన అనుకోకూడదు. ఎవరైనా భాగవతులే, వీళ్ళందరూ విష్ణు స్వరూపలే, వీళ్ళందరూ మోక్షం అనే స్కూల్లోకి వచ్చిన వాళ్ళు. అమ్మో, ఇందులో ఎవరు పాస్ అయ్యి వెళ్తారో వాళ్ళని పట్టుకుంటే మనం వెళతాం కదా అనేటువంటి దీంట్లో ఉండి సేవ చేయటంలో ఉండాలి మనం కూడా. అక్కడ సేవ చెప్పింది, ఊరినే సేవ చేయండి ఏదో చేసామని కాదు అక్కడ లెక్క. మంచి సేవ అందరిలో గుర్తించి సేవ చేయాలి. ఇలాంటి దానికి ఆపోజిట్ వర్డ్స్ అయినైతే ఏమన్నారో త్రిదివస్థితానాం అంటారనమాట. వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని అంటారనమాట. ఇప్పుడు ఆ రెండు ఉపయోగపడతాయండి. మనకి నరకం వద్దు, స్వర్గం వద్దు అన్నారు కదండి, మనకి ఇది ఎందుకండి అని అంటే, వాటిని నేర్చుకుంటే ఇందాక రామానుజు వారు చెప్పారు చూసా, సితమనసం అనేది అక్కడ ఉపయోగపడతాయి. ఇవన్నీ తెల్లటి మనసు కావాలన్నారు చూసారా. ఆ తెల్లటి మనసు ఎప్పుడు వస్తుంది మనకి? మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు తెల్లటి మనసు, అందరితో చక్కగా ఉంటే నీకు తెల్లటి మనసు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పకుండా ఉంటే తెల్లటి మనసు, సున్నితంగా మాట్లాడుతుంటే తెల్లటి మనసు. అదిగో అక్కడ ఉపయోగపడుద్ది అనమాట. ఇది నరకానికి స్వర్గానికి మాకు అక్కర్లేదు కాబట్టి అవన్నీ మాకు అవసరం అనుకునేది, దానికోసం కాదు. ఈ సితమనసం అనే చోట మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట. అలా మనం ఉండాలి అని మన పెద్దలు మనకి చెప్తారు. అలా మంచి ఆలోచనలతో ఉండి చక్కగా పరిపూర్ణమైనటువంటి పరమాత్మ మీద విశ్వాసాన్ని పెట్టి పరిపూర్ణమైన శరణాగతి చేయటానికి భక్తి, పరభక్తి, పరజ్ఞాన భక్తుల్లోకి వెళ్ళాలి. ఇదే మాట మనకి రామచంద్రుడు వశిష్ఠ మహర్షిని అడుగుతారు, స్వామి నాకు మోక్షం కావాలంటే నేనేం చేయాలి? ఎవరు అడిగింది? ఎవరిని? ఆయన మోక్షానికి కావాలా? సరయూ నది నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు ఆయన మోక్షం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుని అడుగుతారు. ఎవరి కోసం అడిగారు? మన కోసం. నమ్మాళ్ళ వారు రాశారు దీనికోసం. రామానుజుల వారు ఎంత కష్టపడింది ఎవరి కోసం? ఆయన కోసమా? ఎవరి కోసం అంత కష్టపడింది వాళ్ళు? మన కోసం. అట్లా రామచంద్రుడు అడుగుతారు వశిష్ఠుల దగ్గర, యోగా వాసిష్టకంలో చెప్తానమాట, స్వామి నాకు మోక్షం కావాలంటే ఎలా వస్తుంది అంటే, రామ మోక్షం వస్తుంది ఏంటో చెప్పకుండా, దానికి 7 మెట్లు ఎక్కితే చాలు మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అబ్బా 7 మెట్లు ఇంత ఏమి లేదు. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావని, తుర్యగా అని 7 మెట్లున్నా 7 దాటితే నీకు మోక్షం. అదే 7 ప్రాకారాలన్నా, 7 కొండలన్నా, 7 కాండలన్నా, 7 సువ్వలు వెనకాల పడ్డ కృష్ణుడు అన్నా, ఎక్కడ పుట్టాడు కృష్ణుడు? 7 సువ్వలు వెనకాల, 7 సప్త సముద్రాలు దాటాలి అని అంటారు చూసారు మన పెద్దలు. ఇవన్నీ సప్త 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 అంటే 7 లోకాలు దాటాలి. ఇవన్నీ 7 ప్రాకారాలు, 7 లోకాలు, 7 కొండలు, 7 కాండలు, 7 ఇనప సువ్వలు, 7 సముద్రాలు, ఇవన్నీ 7 7 7 7 ఏంటంటే అదనమాట. అక్కడ 7 మెట్లు ఎక్కితే చాలు పరమాత్మని చేరుతాం. అదిగో శుభేచ్ఛ, విచారణ. శుభేచ్ఛ అంటే ఏంటి? మంచి
ఇచ్చ, కోరిక. ఇదిగో మనకందరికి కలిగింది. మొదటి మెట్టు దాటాం మనందరం. నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక. మంచి కోరిక, చెడ్డ కోరిక? అది మంచి కోరిక కలిగింది అందరికీ. అక్కడ పాస్ అయ్యాం అందరం. రెండోది విచారణ. అంటే నేనెవరు, పరమాత్మ ఎవరు, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఆయన ఎందుకు అక్కడున్నాడు, ఇక్కడ నుంచి నేను అక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏమి చేస్తే వెళ్తాను, ఏది పట్టుకుంటే వెళ్తాను, ఏ వ్రతం చేస్తే వెళ్తాను, ఎవరిని అనుసరిస్తే వెళ్తాను, ఎవరిని అనుకరిస్తే వెళ్తాను, ఎవరిని ఆశ్రయిస్తే వెళ్తాను. ఇదిగో ఇది ఉన్నది చూసారా. ఇదంతా మన గోదాదేవి రేపు నుంచి చెప్తుందన్నమాట. అర్థమైందా? జై శ్రీమన్నారాయణ. అడియే దాసో. ఎంతో అమూల్యమైన విశేషమైన వివరములను తెలిపినందుకు శ్రీనివాస గారికి, భాగవత గోష్ఠికి అనేక దాసోహములు. జై శ్రీమన్నారాయణ.